ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నా నన్ను వాళ్ళు చీ అంటున్నారంటే దానికి కారణం ఎవరు డాడీ? మీరు కదా? మీరు చేసిన పనుల వల్ల వాళ్ళు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. వాళ్ళు వాళ్ళ చెల్లెల్ని నాకు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. దీనంతటికీ కారణం ఎవరు? మీరు చేసిన పనులు. పైకి పెద్ద మనుషులను నటిస్తూ వడ్డీల పేర్లతో పేదవాళ్ళ నడ్డి విరగొడుతూ ఎన్ఆర్ఐ సంస్థల పేర్లతో అనాథ పిల్లల నోటి దగ్గర తిండి లాక్కోవడం, అడ్డు వచ్చిన వాళ్ళని చంపడాలు, బెదిరించడాలు ఏంటివి? మనిషి బ్రతకడానికి ఎంత కావాలో అంతకు 100 రెట్లు మన దగ్గర ఉంది. అయినా మీ ఆశ చావడం లేదు, బుద్ధి మారడం లేదు. మీ వల్లే నాకు ఈరోజు శౌర్య నాకు దూరమైంది. మీరు చేసిన పనుల వల్లే వాళ్ళకి నేనే నచ్చడం లేదు. మీరంటూ నా వెనక లేకుంటే, నేను మీ కొడుకుని కాకపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో నా పెళ్లి జరిగిపోయి ఉండేది. అందుకని దానికోసం మమ్మల్ని వదులుకుంటావా? అవసరమైతే వదులుకుంటాను. మీలాంటి వాళ్ళు మమ్మీ డాడీ అని చెప్పుకుని బ్రతకడం కంటే అలాంటి వాళ్ళ ఇంటికి అల్లుడని చెప్పుకోవడంలో గౌరవం ఉంది. వాళ్ళు మీలా కాదు మమ్మీ. నలుగురు కోసం బ్రతుకుతారు, కుటుంబం కోసం ప్రాణం పెడతారు. వాళ్ళ సంతోషాన్ని పాడు చేసింది మీరు, వాళ్ళ ఆస్తి లాక్కోవాలని చూసింది మీరు. ఇన్ని చేసి మళ్ళీ వాళ్ళనే తప్పు పడుతున్నారా? నార్మల్ పిచ్చి పిచ్చిగా వాగుకు. ఏం తెలుసని మాట్లాడుతున్నావురా? అవసరం అంటే డబ్బు ఇచ్చాం. ఆ డబ్బు సమయానికి ఇవ్వలేదు కాబట్టి మా పద్ధతిలో మేం వసూలు చేసుకున్నాం. దీన్ని ఇలా మార్చి చెప్పారా వాళ్ళు నీకు? ఎవరు మా గురించి నీకు తప్పుడు వాళ్ళు అని చెప్పేస్తే నమ్మేస్తావా నువ్వు? ఎవరో నాకు చెప్పాల్సిన అవసరం లేదు మమ్మీ. నేను శౌర్యాన్ని ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసినప్పటి నుంచి మీరు ప్రవర్తిస్తున్న విధానంలోనే తెలిసిపోతుంది మీరు వాళ్ళని ఎంత బాధ పెట్టారో. శౌర్య అంటే నాకిష్టం, నేను తనని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత కూడా మీరు వాళ్ళని బెదిరించాలని చూశారు. శౌర్యాన్ని కిడ్నాప్ చేశారు, తన ప్రాణం తీయాలని చూశారు. ఇన్నాళ్ళు మీరు మంచి వాళ్ళనే ముసుగు వేసుకుని నన్ను మోసం చేయాలని చూస్తారా ఏంటి? రేయ్, వాళ్ళెంత, వాళ్ళ బ్రతికెంత? మన స్టేటస్ ముందు నథింగ్. నువ్వు సరే అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి కోట్ల ఆస్తున్నా మా అన్న కూతురు దియా రెడీగా ఉంది. నువ్వు, నీ బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు బ్రతికినంత కాలం కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది. అలాంటి సంబంధం చేసుకుంటే నువ్వు సుఖపడతావు, మేము సంతోషంగా ఉంటాం. అదంతా వదిలేసి అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిమాలుకోవడం ఏంట్రా? నాకు మిద్దెలు మెడలు ఏం అవసరం లేదు. నన్ను ఇలా వదిలేండి చాలు. నన్ను లోపల బంధించినంత మాత్రాన నేను శౌర్యాన్ని మర్చిపోతాను, మీరు చెప్పింది వింటానని మాత్రం కలలు కనకండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు నొప్పిస్తాను, శౌర్యాన్ని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో ఇంకా ఎలాంటి మార్పు ఉండదు. ఇంకోసారి నన్ను బయటికి వెళ్ళనీయకుండా చేసినా, శౌర్యాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా నేను ఊరుకోను. దిస్ ఈజ్ నాట్ మై రిక్వెస్ట్, దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్. సిద్ధార్థ్, ఇక్కడికి ఎలా వచ్చావు? నీ మనసులోకి వచ్చిన వాడిని నీ ఇంట్లోకి రాలేనా? నువ్వు వచ్చావని చాలా సంతోషంగా ఉంది. కానీ మా అన్నయ్య వాళ్ళు చూస్తే ఎంత ప్రమాదమో తెలుసు కదా. ప్రమాదాలకు భయపడి నీ మీద నాకున్న ప్రేమను చంపుకోమంటావా?
వాళ్ళు నిన్ను చూసారంటే చంపేస్తారు సిద్ధార్థ్. శౌర్య, మీ అన్నయ్య వాళ్ళు నన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు. వాళ్లకు భయపడో, మా మమ్మీకి భయపడో నేను నిన్ను చూడకుండా ఉండలేను. కొడితే కొట్టారు, భరిస్తాను. వాళ్ళు కొట్టినా తిట్టినా కళ్ళారా నిన్ను చూసుకుంటే చాలు. నువ్వే నా సంతోషం శౌర్య. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మా అన్నయ్య వాళ్ళు నిన్నలా కొడుతూ ఉంటే నేనేం మాట్లాడలేకపోయాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నా కోసం నువ్వు ఎంత బాధపడుతుంటావో నాకు తెలుసు కాబట్టి ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఎందుకు సిద్ధార్థ్ నా కోసం ఇలా వచ్చి దెబ్బలు తిని మాటలు పడుతున్నావు? నీకేంటి, నాకంటే బాగా చదువుకున్న అమ్మాయి, అందంగా ఉన్న అమ్మాయి దొరుకుతుంది. వద్దు సిద్ధార్థ్, నా కోసం, నా ప్రేమ కోసం నువ్వు ఇలా బాధపడటం చూడలేకపోతున్నాను. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వైనా హాయిగా ఉండు. శౌర్య, నువ్వు లేకపోతే నేను లేను. నా జీవితంలో నా భార్య అంటే నువ్వే. నీ స్థానంలో వేరే అమ్మాయిని నేను ఊహించుకోలేను. ఇంకా మన పెళ్ళవుతుందని నువ్వు నమ్ముతున్నావా? నమ్మాలి. ఈరోజు మీ అన్నయ్య వాళ్ళు కాదనొచ్చు, నన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు. కానీ ఏదో ఒకరోజు వాళ్ళ మనసు మారుతుంది. మన ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది. నిజంగా మన ప్రేమ గెలవాలి అంటే మనం ఎటైనా పారిపోయి పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు సిద్ధార్థ్. ఇంతకు ముందైతే పారిపోవడం తప్ప వేరే మార్గం లేదనుకున్నాను. కానీ ఇప్పుడు పారిపోవడం అంటే ఓడిపోవడమే. అందుకే అటు మీ వాళ్ళని ఇటు మా వాళ్ళని ఒప్పించి అందరి చేతుల మీదుగా మన పెళ్లి జరిపించుకోవాలి. జరిగేలా చేసుకుందాం. ఒకళ్ళని మించి ఒకళ్ళం బతకలేమని వాళ్ళకి అర్థమైనప్పుడు ఖచ్చితంగా మన పెళ్లి చేస్తారు. మన ప్రేమని నమ్ము, అదే మనల్ని ఒకటి చేస్తుంది. కానీ ఇలా చాటుగా నన్ను చూడ్డానికి వచ్చి నువ్వు దెబ్బలు తింటుంటే చూడటానికి కష్టంగా ఉంది సిద్ధార్థ్. ప్రేమంటే పరీక్షలుంటాయి అంటారు. ఆ పరీక్షలన్నీ దాటితేనే మన ప్రేమ గెలుస్తుంది. నువ్వు నా గురించి ఏం కంగారు పడొద్దు. ఇలా అయినా సరే నిన్ను అప్పుడప్పుడు చూసుకునే అదృష్టం దక్కినందుకు సంతోషంగా ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లో మన పెళ్లి జరుగుతుంది. మన ఇంట్లో వాళ్లే జరిపిస్తారు. నిజంగా నువ్వు లేకుండా నేను ఉండలేను సిద్ధార్థ్. నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి. నువ్వు నాకు కనిపించడం అబద్ధం కావచ్చు, కానీ నువ్వు చెప్పిన మాటలు అబద్ధం కాకూడదు. నువ్వు అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో మన పెళ్లి జరగాలి. మన ఇంట్లో వాళ్ళే జరిపించేలా చేసుకోవాలి. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే అంతే. నీలోనే ఉంటాను, నీతోనే ఉంటాను. ఆత్మ అంటారులే. అసలు విషయం చెప్పు. ఎప్పుడూ ఇలా ఆలోచిస్తూ కూర్చోటమేనా? ఏదైనా చేసేదుందా? అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం చేయాలి అనేది కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఇంకా ఆలోచించడం ఏంటి? ఇప్పుడు బావ కూడా మాధవ్కి వ్యతిరేకంగా ఉన్నాడు. అన్నదమ్ములిద్దరూ దాదాపు కొట్టుకునే పరిస్థితి అయ్యింది కదా. నిప్పు కూడా అంటుకుంది అని అలా వదిలేయకూడదు. రాజేస్తూ ఉండాలి. అప్పుడే మంట పెద్దదవుతుంది.